సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కోఠారి తెలిపారు. అనంతపురం నగరంలోని తన కార్యాలయంలో ఆమె వైఎస్ఆర్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గృహాల్లో 566 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారన్నారు. ఇప్పటికే వీరిని ఏబీసీ గ్రేడ్ల వారీగా విభజించినట్లు తెలిపారు. చదువులు వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిసెంబర్లోనే మోటివేషన్ క్లాసులు కూడా పూర్తి చేశామని తెలిపారు. తాజాగా అనంత సంకల్పం పేరుతో స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నట్లు వివరించారు. హాస్టల్ వార్డెన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, అనునిత్యం హాస్టల్ సందర్శిస్తూ 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గతం కంటే ఎక్కువగా ఈసారి ఫలితాలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పరీక్షలకు 20 రోజులు మాత్రమే గడువు ఉన్నందున విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు ఖుష్బూ కోఠారి వివరించారు. అందరికీ నమస్కారము. బీసీ హాస్టల్స్లో టోటల్గా ఈ సంవత్సరం 566 స్టూడెంట్స్ 10th క్లాస్కి అపియర్ అవుతున్నారు. ఆ 10th క్లాస్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఏబీసీ అని గ్రేడ్స్ ప్రకారంగా కూడా వాళ్ళకు ఉన్న మార్క్స్ ప్రకారంగా కూడా విభజించడం జరిగింది. దాని ప్రకారంగా కొంచెం స్లో లర్నర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని టెస్ట్లు అవన్నీ పెట్టించేసి ఫోకస్ పెట్టేసేసి ట్యూటర్స్ ద్వారా కూడా చదివించడం జరుగుతుంది. అలాగే అన్ని హాస్టల్స్లో అన్ని డివిజన్స్లో కూడా మోటివేషన్ క్లాసెస్ అనేది డిసెంబర్లో కూడా కంప్లీట్ చేశాము. పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళు ఏ రకంగా చదవాలనేది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీచర్స్ కూడా చెప్పించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అనంత సంకల్పము స్టడీ మెటీరియల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొని దానిలో ఉన్న మోడల్ పేపర్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది హాస్టల్స్లో అన్నిట్లో కూడా పిల్లల్ని. ఇంకా మేము కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ పిల్లలతో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు విజిట్స్ చేసుకుంటూ వాళ్ళని ఎగ్జామినేషన్స్కి భయపడకుండా చక్కగా కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్స్ అపియర్ అవ్వాలని కూడా సూచించడం జరుగుతుంది. అలాగే హెచ్డబ్ల్యూఎస్ని ఏబీఎస్డబ్ల్యూఎస్ని అందరినీ కూడా జాగ్రత్తగా ఎగ్జామినేషన్స్ పీరియడ్ వరకు కూడా పిల్లలందరినీ కూడా మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్టడీ అవర్స్ జాగ్రత్తగా కండక్ట్ చేసుకుంటూ కొంచెం స్లో లర్నర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి లాస్ట్ టైం కన్నా ఈ ఇయర్ మెరుగైన రిజల్ట్స్తో అందరూ సాధించాలని కృషి చేయవలసిందిగా కూడా అందరినీ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా కూడా అందరు కూడా కృషి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా రిజల్ట్స్ డెఫినెట్గా ముందుకు మంచిగా వస్తాయని ఆశిస్తున్నాము. షెడ్యూల్ 18th మార్చ్ నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 days నియర్ బై ఉంది ఎగ్జామినేషన్కి. కాబట్టి వాళ్ళ మీద ప్రత్యేకంగా అన్ని ఆస్పెక్ట్స్లో ఎడ్యుకేషను, స్టడీ అవర్స్, అలాగే హెల్త్ మీద కూడా దృష్టి పెట్టి అందరు కూడా 100% రిజల్ట్స్ తేవాలని హెచ్డబ్ల్యూఎస్ని కూడా చెప్పడం జరిగిందండి. ఆ రకంగా కూడా అందరినీ మానిటర్ చేసుకుంటూ రిజల్ట్స్ మంచిగా సాధిస్తామని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.